హలో క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. ఈ రోజు అయితే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా రిప్రజెంట్ చేయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, అసలే లాంగ్వేజెస్ టైం కూడా సరిపోదు కదా. సో ఎలా నీట్గా రిప్రజెంట్ చేయాలి, టాపర్స్ వేలో మార్క్స్ కోల్పోకుండా ఫుల్ మార్క్స్ ఎలా రాయాలి, అసలు ఇక్కడ ఏమేమి మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్, ప్రతిదీ లెటర్ రైటింగ్, పోస్టర్ అంటారు, అదంటారు, ఇదంటారు, కలర్ పెన్సిల్స్ వాడచ్చా, చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే ఈరోజు క్లారిఫై చేసేస్తాను నాన్న. సో ఈరోజు అయితే మనము ఈరోజు డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఈ బుక్లెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అనేసి అనుకుంటే, లేకపోతే మీ రెఫరెన్స్ కోసం కావాలి అనుకుంటే పీడిఎఫ్ అయితే వాట్సాప్లో ఉంటుంది నాన్న. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ప్లస్ ఛానల్ బయోలో కూడా ఉంటుంది. లింక్ క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నీ రిఫరెన్స్కి అయితే పెట్టుకో. సో ఇది ఫస్ట్ పేజ్ ఎలా చేయాలో అనేసి ఆల్రెడీ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అనేసి సార్ ఆల్రెడీ చెప్పేశారు, అది చూసుకోండి నాన్న. అండ్ కమింగ్ టు నెక్స్ట్, మెయిన్గా యాక్చువల్లీ ఈరోజు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ ప్రకారం ఎలా రిప్రజెంట్ చేయాలి అనేసి చెప్తాను. బిఫోర్ దాట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీరు జెల్ పెన్ యూస్ చేయకండి నాన్న, బాల్ పెన్ అయితే యూస్ చేయండి. దట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఒక పెన్తో, ఒక బ్రాండ్ ఆఫ్ పెన్తో మీరు స్టార్ట్ చేస్తే పేపర్ మొత్తం కూడా అదే బ్రాండ్తో ఫినిష్ చేయండి. ఒకవేళ మధ్యలో ఇంక్ అయిపోయినా కానీ సేమ్ బ్రాండ్ ఆఫ్ పెన్తో, అంటే సేమ్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి, వేరియేషన్స్ ఉండకుండా చూసుకోండి, కలర్ వేరియేషన్స్. అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లో బాగా ఉంటుందా అనేసి రీచెక్ చేసుకొని పెన్స్ అన్నవి తీసుకొని వెళ్ళండి. అండ్ ఆల్సో ఇక్కడ కలర్ పెన్స్, అట్లాంటి డార్క్ పెన్స్ అంటే బ్లూ పెన్ ఓకే, ఐ మీన్ సారీ. సో గ్రీన్ పెన్, రెడ్ పెన్ అయితే యాక్చువల్లీ రెడ్ పెన్ కరెక్షన్స్కి యూస్ చేస్తారు, గ్రీన్ పెన్స్ అంటే ఆఫీషియల్గా సిగ్నేచర్స్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఇవి రెండు కూడా యూస్ చేయకండి. సో మీకు అంతగా ప్రిఫరబుల్ కాదు. అండ్ కలర్ పెన్సిల్స్ వాడచ్చా అంటే, పోస్టర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీకు అక్కడ వాడచ్చు, బట్ అది కూడా స్కెచెస్ వాడకండి. కలర్ పెన్సిల్స్ అయితే యూస్ చేయండి, అది కూడా లైట్గా నెక్స్ట్ పేజ్లో ఇంకా ముందు పేజ్లో అట్లా దాని రిఫ్లెక్షన్ పడకుండా నీట్ సటిల్ కలర్స్ అయితే యూస్ చేయండి, లైట్ కలర్స్, ఓకేనా. సో కమింగ్ టు పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మీరు సెక్షన్ నేమ్ రాసుకోండి, అండ్ దాని తర్వాత ఆ సెక్షన్ ఏంటి అనేసి పెట్టుకోండి, అండ్ అది ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది అనేసి పెట్టుకోండి నాన్న. అండ్ దాని తర్వాత క్వశ్చన్ నంబర్స్ వచ్చేసరికి, అండ్ బిఫోర్ రైటింగ్ మీరు ఎప్పుడు కూడా 2 సైడ్స్ మార్జిన్స్ ఉన్నాయా లేదా. మీకు ఏపీలో అంటే ఆన్సర్ షీట్ లైట్ లైన్స్ వస్తాయి నాన్న, లైట్గా వస్తాయి, లేదంటే ప్లెయిన్గా కూడా రావచ్చు ప్రింట్ సరిగ్గా లేకపోతే. సో వెరీ లైట్ ఉంటుంది లైన్స్ కూడా. సో అందుకనేసి మీరు మార్జిన్స్ అన్నది 2 సైడ్స్ కూడా ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే మీకు పేపర్ అడిషనల్ షీట్స్ ఉంటాయి కదా, అది బండిలింగ్ చేస్తారు, అంటే అందరి పేపర్స్ ఒక్క దగ్గర పెట్టేసి టై చేస్తారు అన్నమాట. సో అలా కట్టేసినప్పుడు మీ పేపర్స్, మీరు ఆన్సర్స్ ఒకవేళ లాస్ట్ వరకు కూడా రాశారనుకోండి, ఈ ఆన్సర్ పార్ట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనేసి మీరు బండిల్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలి అనేసి 2 సైడ్స్ కూడా మార్జిన్స్ పెట్టేసుకోండి. అండ్ క్వశ్చన్ నంబర్స్ రాసేటప్పుడు ఈ మార్జిన్ లోపల రాస్తే ప్రిఫరబుల్, ఎందుకంటే సేమ్ రీజన్, బండిలింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకవేళ బండిల్ చేశారనుకోండి, సో ఈ పార్ట్ పోకుండా ఉంటుంది, ఆన్సర్స్ బయటికి ఉంటే అవి చెరిగిపోయి కనిపించకుండా ఉంటాయి. సో మీరు ఆన్సర్ ఎంత కరెక్ట్గా రాసినా కానీ దాని క్వశ్చన్ నంబర్ రాంగ్ ఉంటే మీరు ఎంత కరెక్ట్గా రాసినా కానీ యూజ్ ఉండదు కదా. సో క్వశ్చన్ నంబర్స్ అన్నది ప్రాపర్గా రాయండి. అండ్ ఇలా రాసిన తర్వాత కింద డబుల్ ఒక టాపిక్, ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత, లేదంటే ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత కూడా డబుల్ లైన్ మార్జిన్స్ డ్రా చేసి ఇంకొక ఆన్సర్ అయితే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి, లైక్ మేజర్ డిస్కోర్స్, మైనర్ డిస్కోర్స్, ఎడిటింగ్ ప్యాసేజ్, ఎడిటింగ్ కాదు బట్ ఇట్లా లెటర్ రైటింగ్, పోస్టర్ మేకింగ్, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేస్తే మీరు హెడ్డింగ్ అన్నది టాప్ లైన్లో పెట్టుకొని మిగతావి స్టార్ట్ చేసేయండి. లెటర్ రైటింగ్ మీరు మాక్సిమం 1 పేజ్లో ఫినిష్ చేయడానికి చూడండి, లేదు అంటే 1 పేజ్ ఆర్ ఎల్స్ 1.5 పేజ్లో అయితే మీరు ఫినిష్ చేయడానికి చూడండి. మాక్సిమం ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు నాన్న. అండ్ లెటర్ రైటింగ్ రాసినప్పుడు ఫార్మాట్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఒక ఫార్మాట్ ఫాలో అవుతారో, బ్లాక్ ఫార్మాట్ అయినా నార్మల్ ఫార్మాట్ అయినా ఏదైనా ఒక్కటి దానికి స్టిక్ అయ్యి, మీ స్కూల్లో చెప్పింది అయినా ఏదైనా మీకు ప్రాక్టీస్ ఉన్నది అదే ఫార్మాట్ ఫిక్స్ అయిపోండి నాన్న. అండ్ ఇంకొకటి నాన్న, పోస్టర్ మేకింగ్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, మరి పోస్టర్ మేకింగ్ ఎలా చేస్తారు అంటే కొంచెం అట్రాక్టివ్గా చేయాల్సి ఉంటుంది, దీనికి కొంచెం టైం కన్జ్యూమింగ్ కాబట్టి దీనికి ప్లేస్ వదిలేసి మిగతావన్నీ కూడా మీరు రాసేసిన తర్వాత ఇది లాస్ట్కి. సో పోస్టర్ ఏం చేస్తారంటే నాన్న, మిగతావన్నీ కూడా రాసేసాక
సో కొన్ని క్వెషన్స్ ఉంటాయి నాన్న, లైక్ పోస్టర్ మేకింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు అట్రాక్టివ్‌గా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పొజిషన్స్‌లో ఏం చేస్తారు మీరు, మిగతా అన్ని ఆన్సర్స్ రాసేసాక కావాలంటే ఇక్కడ ప్లేస్ వదిలేసి ఇది రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది టైమ్ కన్స్యూమింగ్ కాబట్టి. మీరు ఇక్కడ కొంచెం క్రియేటివిటీ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు పోస్టర్‌లో ఇలాంటి ఏదైనా బ్లాక్‌గా ఇట్లా కనిపించే రిప్రజెంట్ చేసేటట్టు ఏదైనా పాపింగ్స్ కూడా ఇట్లా యాడ్ చేయొచ్చు నాన్న. ఈ సింబల్ కానీ, లేదు అంటే ఇట్లా మెసేజ్ టైప్ ఇట్లా సింబల్ కానీ, ఇట్లా సింపుల్గా ఏదైనా ఇందులో పెట్టేసి ఇక్కడ రాసేయచ్చు. సో ఇట్లా ఏమైనా రాయొచ్చు నాన్న. సో ఇట్లాంటి షేప్స్ కూడా మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు. అండ్ స్లోగా టైటిల్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఫార్మాట్ చూసుకోండి, పోస్టర్ రాసేటప్పుడు టైటిల్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అట్రాక్టివ్గా ఒక స్లోగన్ అయితే బోల్డ్లో ఉండాలి నాన్న. ఇది బోల్డ్లో ఉండాలి, కనిపించాలి, ఈజీగా విజిబుల్ ఉండాలి. లాస్ట్కి కూడా స్లోగన్తో ఎండ్ చేయండి. అండ్ ఇక్కడ డేట్, టైమ్, వెన్యూ ఏదైనా ఉంటే అది రాయాలి. అండ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ గురించి కానీ దేని గురించి అన్నా అది మధ్యలో రాయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మీరు స్లోగన్స్ పోస్టర్ అయితే రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ కలర్ పెన్సిల్స్ కావాలి అంటే మీరు యూస్ చేసి మీ ఓన్ క్రియేటివిటీ తోటి రాయొచ్చు. బట్ స్కెచెస్ అయితే అస్సలు వాడకండి, ఓకేనా. నెక్స్ట్ నాన్న, ఇంకొకటి ఏంటి అంటే గ్రామర్ రాసేటప్పుడు ప్రతి సెంటెన్స్ కూడా రాయండి. ఏవైతే మీరు మోడిఫై చేశారో, ఏవైతే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. పంక్చుయేషన్స్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఇట్లా రాసేటప్పుడు ఇట్లా కంజెస్టెడ్ కాకుండా ఒక్కొక్క లైన్, ఒకవేళ మీకు 24 షీట్స్ బుక్లెట్ సరిపోతుంది అంటే ఇట్లా వన్ లైన్ వదిలేసి అయితే మీరు రాస్తే బెటర్గా ఉంటుంది. లేదు పేపర్స్ సరిపోవు అనేసి అంటే, ఎందుకంటే ఎక్స్ట్రా అడిషనల్స్ అయితే అస్సలు ఇవ్వరు కాబట్టి పేపర్ మేనేజ్మెంట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ముందే ఫిక్స్ అవ్వండి, ఏది ఎన్ని పేజెస్ అవుతుంది అనేసి ముందే ఫిక్స్ అయితే ఈజీ అనమాట, ఓకేనా. సో ఇలా మీరు రాయొచ్చున్నాను. అండ్ ఏదైనా మిస్టేక్స్ రాశారు అనుకోండి, ఇట్లా ఇట్లా మొత్తం మల్టిపుల్గా ఇట్లా స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేయకండి. కొంతమంది ఏం చేస్తారు, మిస్టేక్ అయితే అనేసి ఇట్లా మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు, లేదు అంటే ఇట్లా మొత్తం ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు. సో ఇట్లా చేయకూడదు, బిగ్ నో. బట్ నీట్గా ఒక లైన్ స్ట్రైక్ చేయండి. లేదు అంటే ఇట్లా మొత్తం సెంటెన్సే రాంగ్ పోయింది అనుకోండి, ఇట్లా చిన్న బ్రాకెట్స్ పెట్టి రాంగ్ అనేసి పెట్టండి. లేదంటే మొత్తం ఆన్సరే రాంగ్ పోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాంగ్ పోయింది అనుకోండి, ఇక్కడ రాంగ్ అనేసి ఇంటూ పెట్టేసి రాంగ్ అనేసి ఇట్లా రాసేసి ఇది సర్కిల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇంటూ పెట్టేసి రాంగ్ అనేసి సర్కిల్ చేయొచ్చు. ఈ మొత్తం కూడా కొట్టేయని అవసరం లేదు, సింగిల్ లైన్ ఇట్లా రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి కదా నాన్న. సో ఎంత వరకు రాయాలి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు కదా. సో మేజర్ డిస్కోర్సెస్ వచ్చేసరికి 3 to 4 పారాగ్రాఫ్స్ రాస్తే సరిపోతుంది. 1 పేజ్ or 1.5 పేజ్ అయితే సరిపోతుంది. బట్ మైనర్ డిస్కోర్స్ వచ్చేసరికి 1 సైడ్ రాస్తే సరిపోతుంది నాన్న. అండ్ ఇంకొకటి మనకి టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టడీ స్కిల్స్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ సెక్షన్ 1 ఏదైతే ఉంటుందో మాక్సిమం 50 minutes to 1 hour లోపల కంప్లీట్ చేయడానికి చూడండి. అండ్ ఆల్సో మీకు గ్రామర్ అయితే మీకు ఆల్రెడీ చాలా రివిజన్స్ అయిపోయి ఉంటాయి కదా, అండ్ కొన్ని ఉంటాయి కాబట్టి ఒక 30 minutesలో ఫినిష్ చేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటన్నా క్రియేటివ్ రైటింగ్, దీనికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ 1 hour నుంచి 1 hour 20 minutes వరకు తీసుకొని ఇది క్రియేటివ్ రైటింగ్ అయితే చేసేయండి నాన్న. అండ్ దాని తర్వాత లాస్ట్ 15 minutes అయితే మ్యాక్సిమం మొత్తం పేపర్ అంతా చెక్ చేసుకోండి, స్పెల్లింగ్స్ ఇంకా రిప్రజెంటేషన్, లైన్స్, మార్జిన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేసి చూసుకోండి. సో ఇలా చేస్తే మీకు టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3 hours మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి టైం మేనేజ్మెంట్ చేసుకొని అన్ని ఆన్సర్స్ అయితే రాయండి నాన్న, ఏది కూడా వదిలేయకండి, ఓకేనా. అండ్ లాస్ట్కి నాన్న ఏమైనా అడిషనల్స్ మిగిలి ఉంటే, ఏమైనా ఎంటీ అడిషనల్స్ మిగిలి ఉన్నాయి అనుకోండి, లాస్ట్లో మనకి 24 షీట్స్ ఉన్నాయి కదా, ఏమైనా అడిషనల్స్ మిగిలి ఉంటే మీరు స్కేల్ తీసుకొని స్కేల్ తోటి ఇట్లా లైన్ అయితే డ్రా చేసేయండి, ఓకేనా. సో స్కేల్తో ఇట్లా లైన్ అయితే డ్రా చేయండి. నా సజెషన్ ఏంటి అంటే టైం మిగిలి ఉంటే మీరు ఎండ్ వరకు లాస్ట్ వరకు రాయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా రాయాలి అనుకున్నా కానీ అవన్నీ కూడా రాయొచ్చు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను నాన్న. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కింద కమెంట్ చేయండి, మనం లైవ్లో కలుస్తాం కదా, అక్కడ అయితే నేను డౌట్స్ అన్నీ అయితే రిజాల్వ్ చేసేస్తాను. సో హెల్త్ జాగ్రత్త నాన్న, స్టే హైడ్రేటెడ్, ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి, మంచిగా రివిజన్ చేసి మంచిగా రాయండి. గుడ్ లక్ నాన్న, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్.